హలో విజిబడీస్, ఇవాళ మేమైతే రాయలసీమ స్పెషల్ స్వీట్ అయితే చేస్తున్నాము. రాయలసీమ సైడ్ చిన్న అకేషన్ అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంట నీకు తెలీదా ఏంటి అంటే నాకు నిజంగానే తెలియదు. ఇది నేను ఫస్ట్ మా హాస్టల్లో తిన్నాను. నేను జాయిన్ అయిన కొత్తలో ఒకసారి పెట్టారు. ఇది వీళ్ళేంటబ్బా సేమియా బదులు శనగపప్పు వేసారనుకున్నాను. నాకు అప్పుడు నిజంగా తెలియదు. ఇదేంటో వెరైటీగా ఉందనుకుంటే అప్పుడు వంట ఆంటీ చెప్పారు ఇది రాయలసీమ సైడ్ స్పెషల్ అమ్మా అని చెప్పి. తిని చూడమ్మా చాలా బాగుంటుందని చెప్పారు. ఆంటీ ఏదో ఫీల్ అవుతారు మొహమాటానికి 2 స్పూన్లు తిని బాగుందంటే అక్కడ పెట్టేసి వచ్చాను. టేస్ట్ అయితే నిజంగా బాగుంది, కానీ అది నేను ఫస్ట్ టైం చూడటము వింటాం కూడా, అందుకే ఇంకెందుకో తినబుద్ధిగా అక్కడ పెట్టేసి వచ్చాను. ఏదో ఆలోచనలో ఇదైతే బై మిస్టేక్గా గుర్తొచ్చింది. అది గుర్తు రావడమేమో కానీ ఇంకా ఇది తినాలి ఎలా ఉంటుందో అప్పుడెప్పుడో టేస్ట్ చేసాక ఒకసారి మళ్ళీ తిని చూద్దామా అనే క్రేవింగ్ కూడా స్టార్ట్ అయింది. నేను అనుకున్నదాన్ని అనుకున్నట్టుండక రూమ్ మొత్తానికి రేపెట్టాను. బై మిస్టేక్ అదే టైంకి మా రూమ్లో అటు సైడ్ అమ్మాయి ఉంది. ఇంకేమన్నా ఆ పిల్లకు టేస్ట్ బాగుంటుంది, మా సైడ్ అలా చేస్తారు ఇలా చేస్తారని స్టార్ట్ చేసింది. ఇంకా రూమ్ మొత్తం అనుకొని ఏదైతే అదైంది, స్టార్ట్ చేద్దాం, మంచిగా వస్తే తిందాం లేకపోతే వదిలేద్దాం, అంతేగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా వీటి కోసం శనగపప్పు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే ముందు నానపెట్టాము, ఈవినింగ్ వచ్చినాక చేసాము. ఇంకా సగ్గుబియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాము. ఫస్ట్ సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్నాము కెటిల్లో. అవి బాగా ఉడికిన తర్వాత అందులోనే పాలు పోసి బాగా మరిగినాక అవి పక్కన తీసుకున్నాం. మా దగ్గర ఇంకా కెటిల్ లేదు కాబట్టి బద్దకం అనిపించిన దీన్నే వాష్ చేసుకొని యూస్ చేయాలి. ఇంకా కెటిల్ని వాష్ చేసుకొని అదే కెటిల్లో నానపెట్టిన శనగపప్పు ఉంది కదా అది వేసుకొని ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికించాలి, మెత్తగా ఉడకాలి, కానీ పిండి అవ్వకూడదు. పప్పుగానే ఉండాలి కానీ మంచిగా బాయిల్ అవ్వాలి. అందులోకి సరిపడినంత బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని ఆ పప్పు మొత్తానికి పట్టేదాకా బాగా తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోండి. అది బాగా తిక్కుగా అయ్యింది అనుకున్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పాలు అది ఉంది కదా ఇది మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు స్వీట్ సరిపోలంటే లైట్గా 1 స్పూన్ 2 స్పూన్లు పంచదార యాడ్ చేసుకోండి. ఇంక ఇందులోకి ఆలుకాయ పొడి వేసుకొని దించేస్తే అయిపోయింది మన స్పెషల్ స్వీట్. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. శనగపప్పులో బెల్లం వేసి తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఊరికే అడుగు పట్టేసి మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. ఇలాంటి మా కొత్త పనులు మీరు ఎన్నో చూడాలి అంటే మర్చిపోకుండా మమ్మల్ని ఫాలో చేసేయాలి.